అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. సో ఇక్కడి నుంచి నల్గొండకి వెళ్ళారు. నల్గొండలో ఎన్నాళ్ళు ఉన్నారు? నల్గొండలో 1 సంవత్సరం మాత్రమే ఉన్నాను నేను. అప్పుడు మేము ఇక్కడ చదువుతూ ఉన్నప్పుడే కప్పగొంతుల లక్ష్మణ శాస్త్రి గారు, దివాకర్ల వెంకటావధాని గారని వారు జంటగా వస్తూ ఉండేవారు ఎక్కడికి వచ్చినా. అలాగే మా కళాశాలకు కూడా వస్తుండేవారు. చాలాసార్లు ఆయన చెప్తూ ఉండేవారు, మీరు రండి, నేను మిమ్మల్ని ఆంధ్రాకు పంపించి అక్కడ మిమ్మల్ని ఎక్కువగా పండితులు అయ్యేటట్టుగా చేస్తాను. కానీ ఎవ్వరూ వెళ్ళలేదు. నేను మాత్రం వెళ్ళాను. జూలై 68 కొవ్వూరు చేరుకున్నాను. ఈ విధంగా ఈ తెలంగాణ అధ్యాయం పూర్తయింది. అప్పటికి 19 సంవత్సరాలే నాకు. ఆ 19 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేను అటు వెళ్ళిపోయాను. ఇంకా కొవ్వూరులో మీ ప్రస్థానం, అక్కడ అది ఓరియంటల్ కాలేజ్ కదా, ఓరియంటల్ కాలేజ్. అక్కడ మీరు సంస్కృతాన్ని చుట్టుపక్కల కూడా విస్తరింపచేయటానికి చేసిన కృషి, దాని గురించి చెప్పండి. 19వ సంవత్సరం నుంచి చేసిన కృషి కంటే జరిగిన కృషి అంతే. ఎందుకంటే నేను చేసినట్టు అనుకోవడం లేదు. సంస్కృతము నేను వెళ్ళిన తర్వాత నాకు సంస్కృతంలోనే మాట్లాడడం అలవాటు అనేది అప్పటికే ప్రసిద్ధమైపోయింది. తిరుపతిలో చదువుకున్న వాళ్ళందరూ కూడా బీఈడి ట్రైనింగ్ కోసం శిక్షాశాస్త్రికి తిరుపతికి వెళుతుండేవారు. ఆ వెళుతుండే వాళ్ళందరికీ అక్కడ అధ్యాపకులు నా పేరు ఉదాహరణ చేస్తూ, ఆయన సంస్కృతం మాట్లాడతారు, మనమంతా సంస్కృతం మాట్లాడని అలా ఉదాహరణలు చెబుతూ ఉండేవారు. ఇప్పటికి మీ వయసు 19 సంవత్సరాలు. ఆ తర్వాత నేను కళాశాలలో చేరాను. అక్కడ చేరిన తర్వాత వాళ్ళు చూశారు. నేను చేరినప్పుడే ఆ కప్పగొంతుల లక్ష్మణ శాస్త్రి గారి ప్రేరణ చేతనే వారి సహాధ్యాయులు, వారి మిత్రుల యొక్క కుమారుడు కూడా అక్కడికి వచ్చారు. ఆయన పాదూరు పురాణం రంగరాజన్ గారని వారిద్దరూ, మేమిద్దరము చేరుకున్నాం. నేను 15వ తేదీన చేరుకున్నాను, ఆయన 18వ తేదీన చేరుకున్నారు. వెంటనే వాళ్ళు సమితి ఏర్పాటు చేసుకొని ఆ సమితిలో నిర్ణయం చేసి మా ఇద్దరికి 19వ తేదీ ఒక అధికారికమైన పత్రం ఇచ్చారు, మీరు మాకు అధ్యాపకులుగా ఉండాలని. అలా 1968 జూలై 19 నుంచి నేను అధికారికంగా కొవ్వూరు కళాశాలలో చేరాను. అది నేను సంస్కృతం మాట్లాడుతూ ఉండడం అనే స్వభావం అనేది మెల్లమెల్లగా అది అందరికీ తెలిసింది. నేను పాఠాలు చెప్తుండేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో అని కొంచెం తెలుగు సంస్కృతంలో చెప్పేవాడిని. కానీ పిల్లలు, ఎక్కడైనా పిల్లల్ని చూస్తే ఉత్సాహం కలుగుతుంది, పిల్లలకు కూడా ఉత్సాహం కలుగుతుంది, నవయవ్వనం కలిగిన వాళ్ళు కనపడితే. కాబట్టి మిగతా వాళ్ళంతా వృద్ధులు, పెద్దవాళ్ళు, మేము కొత్త అధ్యాపకులం, మా మీద చాలా ప్రేమ ఉండేది. అందువల్ల మేము చెప్పినది మాట వాళ్ళు వింటుండేవారు. నేను సంస్కృతంలోనే పాఠాలు చెబుతూ, అర్థం కాకపోతే మళ్ళీ వినండి, ఒక 5 సూత్రాలు పిల్లలకందరికీ చెప్పేవాడిని. ఎత్ర నజ్ఞాయతే తత్రైవ ప్రష్టవ్యం, ఎక్కడ తెలియదో అక్కడే అడగండి, మీరేం భయపడద్దు. అజ్ఞానత శిరఃకంపనం నకర్తవ్యం, తెలియకుండా శిరఃకంపనం చేయొద్దు. శ్రద్ధయా శ్రోతవ్యం, శ్రద్ధతో వినాలి. అజ్ఞాత్వా మౌనం నస్థాతవ్యం, తెలియకుండా మౌనంగా ఉండకూడదు, తెలియకుండా ఉండకూడదు అని. తర్వాత తత్ర అవకాశే సతి వివరణార్థం పునః ప్రశ్న కర్తవ్య, మళ్ళీ మీరు ప్రశ్నలు వేస్తూ ఉండండి, ఇదే అధ్యయనానికి మార్గమని ఆ సమయంలో ఒక 5 సూత్రాలు పిల్లలకందరికీ చెప్పి, నేను సంస్కృతంలో చెప్పినా మీరేం భయపడొద్దు, తెలుగులో చెప్పినా భయపడొద్దు, మీరు ప్రశ్న అని అలా ఉత్సాహపరుస్తుంటే నాతో పాటు పిల్లలు
ఇక్కడ సీతారాంబాగులో ఒక సైన్యంలాగా పిల్లలంతా ఎలా నా చుట్టూ మూగేవారు, అక్కడ కూడా పిల్లలంతా మూగేవారు. చిన్నవాడిని కాబట్టి గోదావరి తీరానికి వెళ్ళడం అలా జరుగుతూ ఉండేది. అక్కడ ఒక మొదటి సంవత్సరం ఎలాగో జరిగింది. రెండవ సంవత్సరం ఒక ఏఎంఐ చదవడానికి చెన్నైకి వెళ్ళి ఒక విద్యార్థి, అతను ఇంటర్మీడియట్లలో ఎలాగో కష్టపడి అది వద్దు అనుకొని అతను బాగా కలిగింపజేశాడు. అయితే పిల్లలందరూ కూడా, నేను శాకుంతలం చెప్పేవాడిని, శాకుంతలం చెప్తూ ఉంటే అందరూ కూడా పారవశ్యాన్ని పొందేవారు. నేను అందులో సంస్కృతంలో చెప్పేవాడిని. సంస్కృతంలో చెబుతూ ఉండగా అందరికీ అలవాటైంది. మా ప్రధానాచార్యుల వారు ఏం చేసేవారంటే అప్పటిదాకా తెలుగులోనే సూచనలు పంపిస్తూ ఉండేవారు అంతటికి. కానీ నేను వెళ్ళిన తర్వాత ఆయన సంస్కృతంలో సూచనలు పంపించడం మొదలుపెట్టారు. వారు కేశిరాజు వెంకట నరసింహ అప్పారావు గారు, వెరీ గుడ్. కేశిరాజు వెంకట నరసింహ అప్పారావు గారని వారు చాలా ప్రోత్సాహం. తర్వాత కర్రి శ్రీరామమూర్తి శాస్త్రి గారని మంచి వైయాకరణులు వారు. తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఒక 4-5 అధ్యాపకులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళల్లో ప్రముఖులు కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులు గారు, తర్వాత ఒకరు నల్లాన్ చక్రవర్తులు గారు అని ఒకరు, తుట్టగుంట సత్యనారాయణ శాస్త్రి గారని. అక్కడే చదివి మళ్ళీ అక్కడ కొన్నాళ్ళు అధ్యాపకత్వం చేసి తర్వాత ఎక్కడో పనిచేసి మళ్ళీ పదవీ విరమణ సమయంలో మళ్ళీ వారు వచ్చారు. అలాంటి వారు. తర్వాత ఇలా గ్రంథాలయము నడిపించేవారు. అలా వాళ్ళు వచ్చారు. మేమిద్దరం యువకులము. మాకు ముందు వృద్ధులే, మా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా వృద్ధులే. మేమిద్దరం మధ్యలో యువకులుగా ఉండేవాళ్ళం. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరికీ కూడా అప్పారావు గారు ఏం చేశారంటే, మీరు మంచి, అప్పుడు గాంధీ జయంతి ఉత్సవాలేవో వచ్చాయి, శత జయంతి 69లో గాంధీ శత జయంతి. ఆ శత జయంతి సందర్భంలో మమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళి ప్రవచనాలు ఇప్పిస్తుండేవాడు ఊళ్ళల్లో, గ్రామాలలో. అలా ప్రోత్సాహపరిచేవారు. ఆ విధంగా మా యొక్క భాషణం అంతా కూడా చాలా ఉత్సాహకరంగా సాగేది. ఆయనకు కూడా మేము వారికి మాటకు లొంగి మేము అలాగే చేస్తూ ఉండేవాళ్ళము. కాబట్టి చాలా ప్రేమ ఉండేది. ఆయన ఏం చేశారంటే, మేము ఇక్కడ ఇప్పటిదాకా భోజనాలు పెట్టడం లేదు, నువ్వు కూడా వంట చేసుకోవాలి కదా, కాబట్టి అందరూ కలిసి మన ఇక్కడ పనిచేసే అతను వంట చేస్తాడు, అతని ద్వారా మీరు వంట చేయించండి అని నాకు వంట చేయించడం కూడా నేర్పించారు. వాడు చేయింపజేయడం. అప్పుడు అతని నువ్వులు వెంకటరత్నం అని, అతని ద్వారా వంట చేయించడము, పిల్లలందరికీ కూడా భోజనాలు పెట్టించడం అనేది అప్పుడు కూడా అదొక కార్యకర్తృత్వం ప్రారంభమైంది. ఆ విధంగా ఆ కార్యకర్తృత్వంతో కూడా నేను ముందుకు సాగి అక్కడ పిల్లలందరినీ కూడా నియమించే శక్తి ఒకటి ఏర్పడింది. ఛాత్రావాసం హాస్టల్ ఆ పేరుతో అక్కడ నియమాలు, నియమావళి దాన్ని పాలింపజేయడము, ఇలా అనుబంధం. అదేవిధంగా ఊళ్ళో వాళ్ళందరికీ కూడా ఒకసారి ఆయన రోజు కొంతమంది పెద్దలు, న్యాయవాదులు వీళ్ళు వచ్చి కళాశాలలోనే కూర్చుంటూ ఉండేవారు. వాళ్ళందరినీ పిలిచి, రేపటి నుంచి మీరు ఈ 2 పిల్లలు కొత్తగా వచ్చిన వాళ్ళు రామాయణం చెప్తారు, మీరు వినండి అని ఆయన సంస్కృతంలో చెప్తూ ఉంటే రంగరాజన్ గారికి ఆయనకు తెలుగు రాదు, నేను తెలుగులో అనువాదం చేస్తుండేవాడిని. ఇలా మా ఇద్దరి యొక్క ప్రవచనాలు సాగి అది అప్పటికి కాకుండా 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల దాకా సాగిపోయినాయి రామాయణ ప్రవచనాలు. అప్పుడు ఈ లోపల ఆయనకు తిరుపతిలో ఉద్యోగం వచ్చేసింది. ఆయన వెళ్ళిపోయారు మళ్ళీ రంగరాజన్ గారు. నేనే ఉండిపోయాను. మిగతా భాగం అంతా నేను పూర్తి చేయడం జరిగింది. ఆ విధంగా తెలుగులో ప్రవచనాలు చేయడం మొదలుపెట్టిన సంస్కృతం మీద ప్రీతి ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి వారానికి ఒక ఆదివారాలలో 1 గంట సేపు సంస్కృత అన్ని వినిపించడమని నేను అక్కడ ఉండే అధ్యాపకులనే ప్రోత్సహించి ఒక సభలను నిర్వహింపజేసేవాడిని. ఆ సభను 1972లో పురుషోత్తమ ధర్మ ప్రచార సభ అనే పేరుతో అక్కడ చదువుతున్నప్పుడే అది జరిగింది. నేను వెళ్ళగానే
ఒక విశేషమైన కార్యక్రమం ఏం చేశానంటే ఒక అవకాశం కలిగింది అంతే. అది పాత ఊరు అని కొత్త ఊరు అని 2 ఉన్నాయి అక్కడ. ఆ పాత ఊళ్ళో 3-4 చోట్లలో చాలా సంస్కృతం అంటే ప్రేమ కలిగిన వాళ్ళు లభించారు. అప్పుడు శంకరమఠం అనే ఒక చోట, మెహర్ స్థాన్ అనేది ఒక చోట, అలాగే మధ్య కోవూరు అని ఒక ప్రాంతంలో, గౌతమి నగర్ అనే ఈ 4 చోట్లలో నేను సంస్కృత పాఠాలు చెప్పేవాడిని. రోజు 1 గంట సేపు, అక్కడ 1 గంట సేపు, ఇక్కడ 1 గంట సేపు, ఇక్కడ 1 గంట సేపు, ఒక వారం అక్కడ, ఒక వారం ఇక్కడ, ఇలా చేయడం వల్ల పిల్లలందరికీ కూడా సంస్కృతముతో అనుబంధము, అక్కడ ఊళ్ళో వాళ్ళందరితో కూడా ఒక అనుబంధం. దానితో 1972లో జటావల్లభల పురుషోత్తం గారు కళాశాలకు మొదట ప్రధానాచార్యుల వారు, మా సంస్కృత కళాశాలకు. ఆ జటావల్లభల పురుషోత్తం గారు పరమపదించారు 72లో. వారు హిందూ కాలేజ్ ప్రిన్సిపల్గా కూడా ఉండేవారు అనుకుంటారు అంతకుముందు, గుంటూరు. ముందు కొవ్వూరులో పనిచేసి ఆయన 30వ ఏటనో 32వ ఏటనో ఎప్పుడో కొవ్వూరులో పనిచేసి, తర్వాత వీళ్ళు ఎక్కువగా నాకు వేతనం ఇవ్వడానికి వాళ్లకు శక్తి లేదు, అందువల్ల విజయవాడ వాళ్ళు రమ్మంటున్నారు అని వెళ్ళారు. విజయవాడ హిందూ కాలేజ్ అని ఒకటి కూడా ఉండేది, అది గుంటూరులో ఉండేది హిందూ కాలేజ్. అవును, గుంటూరులో. అప్పుడే ఇక్కడ ఆయన పేరు గుర్తు, సరే, అది విశ్వనాథ్ సత్యనారాయణ గారింటి ప్రక్కన ఉండేది ఆ కళాశాల. అక్కడ ఆ కళాశాలలో ఆయన ఎస్ఆర్ఆర్ కళాశాల అని, ఆ ఎస్ఆర్ఆర్ కళాశాలలో పనిచేస్తుండేవారు. తర్వాత ఆయనను అక్కడ పదవీ విరమణ అయిపోయింది, 60 ఏళ్ళు పూర్తయినాయని చెప్పని ఆయన పదవీ విరమణ అయిన తర్వాత వారిని మళ్ళీ మీరు కొవ్వూరికి రండి అని అప్పారావు గారు ఆయన ప్రిన్సిపాల్గా వేసుకున్నారు. ప్రిన్సిపాల్ గారుగా వేసుకుంటే మీరు వస్తే మీరే ప్రిన్సిపాల్గా ఉండాలి అంటే, కాదు నీకు వచ్చే ఉన్నతిని నేను పోగొట్టకూడదు అంటే, అదేమీ లేదు మీ స్థానం మీకే అని మళ్ళీ ప్రధానాచార్యత్వం ఇస్తే, వేతనం మాత్రం నేను తీసుకోను, ఇలా వాళ్ళకు చర్చలు జరిగాయి. మీరే ప్రధానాచార్యుల వారు అంటే వేతనంగా నేను ప్రధానాచార్యుడిని, మీరు అధికారంగా ప్రధానాచార్యుల వారని ఆ గురు శిష్య అనుబంధం అలా ఉండేది. వారు ఆ విధంగా మళ్ళీ అధ్యాపనం చేశారు. తర్వాత వాళ్ళు కాకినాడకు వెళ్ళి అక్కడ సంస్కృత ప్రచారం బాగా చేశారు. ఈ ఆదర్శాలలో వారొక ఆదర్శం నాకు ఏర్పడ్డారు. వాళ్ళ దగ్గర నేను చదవలేదు, కానీ వారి యొక్క ప్రీతి, వారి యొక్క వ్యవహారము అంతా కూడా దైవికంగా నాకు కూడా సంక్రమించింది. అందువల్ల వారు పరమపదించిన సమయంలో ఒక సంతాప సభ కొవ్వూరులో చేశారు. అప్పుడు ధర్మస్య శరణం కిం స్యాత్ స్వర్యాతే పురుషోత్తమే, ధర్మానికి శరణం ఎవరు? ఆయన ధర్మశాస్త్రాల సభలు ఇవన్నీ కూడా చేసి, బ్రాహ్మణ సభలు, పౌరోహితుల సభలు ఇవన్నీ కూడా చేసి చాలా ఎక్కువగా ఉద్యమం చేసేవారు. బ్రాహ్మణులంతా కూడా సంస్కృతం చదువుకోవాలి, బ్రాహ్మణులంతా కూడా ధర్మశాస్త్రం తెలుసుకోవాలి, పరీక్షలు ఇవ్వాలి, వేదాన్ని అధ్యయనం చేయాలి. తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారిని కాశీకి పంపి అథర్వణ వేదం మొదట తీసుకొచ్చారు, ఆయన ద్వారా తెప్పించారు ఇక్కడికి. అలా అక్కడ అథర్వణ వేదం నేర్చుకొని వచ్చారు. వారు సాంగ త్రివేది అయ్యారు. కపిలేశ్వరపురంలో పాఠశాల పెట్టారు. ఆ పురుషోత్తం గారంటే ఆయనకు చాలా గౌరవం ఉండేది. వారు అలాంటి వాళ్ళందరూ వచ్చారు. ఆ సమయంలో ధర్మస్య శరణం కిం స్యాత్ స్వర్యాతే పురుషోత్తమే, పురుషోత్తం గారు ధర్మానికి ప్రతీక కదా, ఆయన పరమపదిస్తే ఇంకెవరు శరణం? నేను దానికి ఈ ప్రశ్న కూడా నేనే రాసి సమాధానం కూడా నేనే రాశాను. తదాత్మా జగతి వ్యాప్త ధర్మ సంవర్ధకో భవేత్, ఆయన ఆత్మయే జగత్తంతా కూడా వ్యాపిస్తుంది, అదే ధర్మాన్ని రక్షిస్తుంది అని సమాధానం చెప్పాను. అది అందరికీ కూడా చాలా హృదయంగా అనిపించి, వారు పూర్వ విద్యార్థులలో నన్ను కూడా ఒక పూర్వ విద్యార్థిగా కలుపుకున్నారు. నేను అక్కడ ఎక్కువ చదువుకోవడానికి వెళ్ళాను, కానీ భగవద్గీతను రామచంద్ర శాస్త్రి గారు ఒక 3 అధ్యాయాలు మాత్రమే చెప్పగలిగారు. నేను కూడా చదువుకోగలిగాను. తర్వాత నాకు పనులు ఎక్కువగా ఉండేవి,
వారికి కూడా అనుష్ఠానం ఎక్కువగా ఉండేది. నాకు పాఠాలు పెరిగాయి, ఆయనకు అనుష్ఠానం పెరిగింది. మా ఇద్దరి చదువు పెరగలేదు. కానీ తర్వాత నోరి భోగేశ్వర శర్మ గారని ఆయన కొంత భగవద్గీత చెప్పారు. అలాగే వారు కొంత ప్రస్థానత్రయం కొంచెం నాకు బోధన చేశారు. ఉపనిషత్తులు, అలాగే బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఈ మూడింటిని పూర్తి చేశారు. ఇక అక్కడ కళాశాల ఆ ప్రాంతంలో మీరు చేసిన కార్యక్రమము అది కాస్త చెప్పండి. ఈ సందర్భంగానే సంస్కృతము గురించి వ్యాప్తి, నేను సంస్కృతంలో మాట్లాడతాను అని, దీని గురించి అధ్యాపకులు కూడా కొన్ని చోట్లలో చర్చలు వచ్చేవి. మా ప్రధానాచార్యుల వారికి కొంచెం కోపం కూడా వచ్చేది. అప్పుడు ప్రధానాచార్యుల వారు రామచంద్ర శాస్త్రి గారని, ఆయనకు కోపం వచ్చేది. నువ్వు సంస్కృతంలోనే చెప్తే వద్దు అని నాకు ప్రత్యేకించి నోటీస్ కూడా రాశారు. అయినా కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళైనా వెళ్ళిపోతాను కానీ సంస్కృతాన్ని వదలను అని నేను అనడం, ఇలాంటివన్నీ కూడా జరిగి అప్పుడు కామారెడ్డికి రమ్మన్నారు, అలాగే వేములవాడకు రమ్మన్నారు. ప్రభుత్వం ఆదేశం కూడా ఇచ్చేసింది, మీరు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పండి అని. కానీ మా మిత్రుడు ఇక్కడ, అతను మామూలు హై స్కూల్స్లో ఎక్కడో పనిచేస్తున్నాడు. నేను వస్తే ఆయనకు లోపం వస్తుందని నేను రాలేదు, అక్కడే ఉండిపోయాను. మొత్తం మీద అది జరగలేదు. అంటే ఎక్కడ వేస్తే అక్కడ ఉంటారు, అక్కడి నుంచి కదలరు అనేది రెండు పేర్లు నాకు వచ్చాయి. అలా తెలంగాణత్వం వచ్చి, లేకపోతే నాతో పాటు అక్కడ చదివిన వారు, నాతో పాటు ఉద్యమం చేసిన వారు, కోవిల్ కందాడై రామానుజాచార్యులు గారని ఒకరు, కేవి కృష్ణమాచార్యులు, కందాడై వెంకట రామకృష్ణమాచార్యులు గారని మా కళాశాలలోనే, కొవ్వూరు సంస్కృత కళాశాలకు అనుబంధంగా ఒక పాఠశాల ఉండేది. ఆ పాఠశాలలో ఉంది ఇప్పుడు కూడా. ఆ పాఠశాలలో సంస్కృతం చెప్పడానికి వచ్చారు రాజమండ్రి నుంచి. ఆయన అక్కడ ఉత్తీర్ణుడై వచ్చారు. ఆయన కూడా సంస్కృతం ఒక ఉద్యమం మొదలుపెట్టారు. దీని ఫలితం ఏమైనా అక్కడ మీకు అవుపించిందా? మామూలు ప్రజల్లో కూడా సంస్కృతం మీద ప్రజలలో కూడా చాలా వచ్చింది. అయితే ముఖ్యంగా ఈ కేవీఆర్ రామకృష్ణమాచార్యులు గారని, అలాగే కుటుంబ శాస్త్రి గారు, వెంపటి కుటుంబ శాస్త్రి గారని ప్రసిద్ధంగా ఉన్నారు. ఆయన కూడా తర్వాత వచ్చారు. ఆయన కూడా నా దగ్గరికి మచిలీపట్నం నుంచి వచ్చారు. మేమంతా కలిసి చర్చలు చేసుకుంటూ ఉండేవాళ్ళము, సంస్కృతం ఎలా ప్రచారం చేయాలి అని. ఆ సమయంలో మా ముగ్గురికి ఆలోచనలనే తిరుపతిలో ఒక సంస్కృత పరిషత్తును వారి తిరుపతికి వెళ్ళిపోయారు. కుటుంబ శాస్త్రి గారు, రామకృష్ణాచార్య వారే అక్కడ సంస్కృత భారతికి స్థాపనానికి మూలమయ్యారు. కాబట్టి పరోక్షంగా నేను, ప్రత్యక్షంగా వారు. కాబట్టి ఆ రకంగా తిరుపతిలో అధ్యాపకులు చాలామంది ఈ వాదం అందరికీ తెలియజేసేవారు. అప్పుడు సుధర్మ అనే ఒక పత్రిక ఉండేది. ఆ పత్రిక మైసూరు నుంచి సంస్కృత పత్రిక, దినపత్రిక వాళ్ళు మొదలుపెట్టారు. అయ్యంగారని ఒక ఆయన దినపత్రిక మొదలుపెట్టి, నేను సీతారాంబగులో చదువుతున్నప్పుడే పత్రికలు వస్తుండేవి. అలాగే సీతారాంబగులో చదువుతున్నప్పుడే మాకు ప్రేరకంగా కాశీ నుంచి 2-3 కరపత్రాలు వచ్చేవి. అందులో ఒక మాట ఏమిటంటే, భవద్భిర్ యన్ముఖేనైవ ఆవో జావో నిగజ్యతే ఆగచ్చ గచ్చేతి కథం తన్ముఖేనైవ నోచ్యతే. మీరు ఏ నోటితో ఆవో జావో అంటున్నారో ఎందుకు ఆగచ్చ గచ్చ అనకూడదు అని. భవద్భిర్ యన్ముఖేనైవ ఆవో జావో నిగజ్యతే ఆగచ్చ గచ్చేతి కథం తన్ముఖేనైవ నోచ్యతే అని ఒక ప్రశ్న పంపించేశారు కరపత్రంలో. అది తర్వాత గాంధీవం అనే పత్రిక ఒకటి వచ్చేది. నేను ఆ గాంధీవ పత్రికను చూచాను, కళాశాలకు వచ్చింది. అప్పుడు ఈ గాంధీవ పత్రికను మనం ఎందుకు తీసుకోకూడదని విద్యార్థులకు అందరి చేత కూడా ఇది చేయించాను. అదేవిధంగా సుధర్మ పత్రిక, అది మైసూరు నుంచి వచ్చింది. ఆ సుధర్మ పత్రికను కూడా ఇక్కడే నేను 60 పత్రికలు తెప్పించి మా పాఠశాలకు పంపించండి, మా విద్యార్థులంతా చదవాలి, దేవనాగరిలో లిపిలోనే ఉండేవి. తర్వాత నేను కొవ్వూరు వెళ్ళిన తర్వాత ఆ సుధర్మ పత్రికను కూడా నేను 100 ప్రతులు అక్కడ ఊళ్ళో ఉండే వాళ్ళందరికీ కూడా సంస్కృతం చదవాలి, ఇదిగో సంస్కృత పత్రిక అని అందరికీ చూపించి
వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నేను వాళ్ళకి పంపిస్తూ వాళ్ళకి అందరినీ నేను అన్నీ ఇక్కడికి పంపించండి మేము ఇస్తామని చెప్పని అలా అది 3-4 రోజులకు ఒకసారి వచ్చేది పత్రిక. వాళ్ళ పత్రిక 4-5 రోజుల తర్వాత వచ్చేది. అయినా కూడా అందరూ చదవాలి అనేటువంటి ఒక ఉద్యమం చేయడం జరిగింది. ఈ పాఠశాలలో సంస్కృతం చెప్పడం అనేటువంటి దానివల్ల జరిగింది. అలా ఆ గ్రామంలో అందరికీ కూడా కొవ్వూరులో సంస్కృతం జనరల్ పబ్లిక్కు చేరేటానికి అయిపోయింది. కృషి చేశారు. ఆ సమయంలో పురుషోత్తమ ధర్మ ప్రచార సభ అని పురుషోత్తం గారు పరమపదించినప్పుడు పేరు పెట్టాం. మేము అధ్యాపకులను పెట్టి వారానికి ఒక ఉపన్యాసాలు పెట్టించేవాళ్ళం. మా అధ్యాపకులను, ఊళ్ళో ఉండే పెద్దలను, ప్రక్క ఊళ్ళల్లో ఉండే పెద్దల్ని, రాజమండ్రి వారిని పిలిచి, అప్పుడు లాంచులే ఉండేవి వెళ్ళడానికి రావడానికి, రైళ్లు కూడా ఉండేవి, మిగతావి ఇంకేమి లేవు. అయినప్పటికీ కూడా వాళ్ళు వచ్చేవారు, చక్కగా ఉపన్యాసాలు చెప్పేవారు, వెళ్ళేవారు. హరికథ ప్రవచకులు నల్లాన్ చక్రవర్తులు కృష్ణమాచార్యులు గారని ఆయన అలాంటి పెద్ద పెద్ద వాళ్ళను కూడా పిలిపిస్తూ ఉండేవాళ్ళం. ఈ విధంగా దీక్షిత్ దాస్ గారని ప్రసిద్ధమైన హరికథకులు ఆయన కూడా వస్తుండేవారు. అలా పిలిస్తే అందరూ వస్తుండేవారు. కొవ్వూరు కళాశాల ఆ రకంగా అలా మొదలు పెడితే ఊళ్ళో ఉండే ప్రవచనం చేసేవాళ్ళు, వేరే ఊళ్ళో ఉండే ప్రవచనం చేసేవారు అందరూ కూడా నా ద్వారా రప్పింపబడి ప్రజలకందరికి కూడా ఒక ఆధ్యాత్మికమైన మార్గదర్శిగా ఒక భావన కలిగేటట్టుగా జరిగింది. అది అయితే నేను ఉపన్యాసాలు చెప్పించేవాడినే కానీ చెప్పేవాడిని కాదు. అలాగే సంస్కృత ప్రచారం చేసేవాడిని కానీ ఈ తెలుగులో మాట్లాడడం ఇదంతా ఉపన్యాసాలు ఎక్కువగా జరగలేదు. కానీ జనాలకు మాత్రం ఒక ప్రేమ కలిగింది. ఆ రకంగా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉండేవి.